మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆస్తులు పెంచుకున్నారే తప్ప ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా అని ధర్మపురి అరవింద్ను ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే పేదలు బలహీన వర్గాలకు మేలు చేసే జరుగుతుందని తెలిపారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ రైతు పక్షపాతి 9 తారీఖు లోపల అందరికీ రైతు బంధు భరోసా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. రుణమాఫీ 15 ఆగస్టు లోపల మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. ఏ కార్యక్రమమే కానీ రాష్ట్రంలో అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం ఉందమ్మా. ఇది అమలు చేయబడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. బీజేపీ పట్టణ కేంద్రం ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉందో లేదో మనకి తెస్తలేదు. ఒకటి ఉందంటాడు, ఒకటి లేదంటాడు. ఉన్నది డిపో అంటే ఏదైతుందో డిపోలో 50 బస్సులు ఉండాలి. నేను చెప్తున్నా, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం కాదు, వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యం కావాలంటే భీమ్గల్ బస్ డిపో పునరుద్ధరింపబడాలి. భీమ్గల్ బస్ డిపో పునరుద్ధరింప చేసి 50 బస్సులు పెట్టించే బాధ్యత నాది అని చెప్పి అంటున్నాను. ఈనాడే మేము మాటిస్తున్నా, ఒక ఏడాది టైం, ఒక ఏడాది రేపు వర్షాల కాలం కాదు, మళ్ళా వర్షాకాలం నాటికి ఏదైతుందో 21 ప్యాకేజ్ పూర్తి చేసి పాల్గొండ నియోజకవర్గం మిగిలిన గ్రామాలకు సాగునీరు అందజేసే బాధ్యత నాది అని చెప్పి ఆ పువ్వు గుర్తున్నాడు. కండి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తుంది, మీరు ఎక్కడైనా ఇస్తున్నారని చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యంతో పాటుగా 200 యూనిట్ల వరకు ఏది ఇస్తుందో గృహ అవసరాలకు విద్యుత్తు జీరో బిల్లింగ్ అంటే కట్టవలసిన అవసరం లేకుండా మాఫీ చేస్తుంది. అది ఎక్కడ చేస్తున్నాడు అడగండి అన్న. 500 రూపాయలకి సిలిండర్ పుట్టాను అంటున్నాను. ఎక్కడ 400 ఉండే 400 1200 చేసి నీళ్లు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలపై భారం పడకూడదు. వంట చెరుకు ప్రత్యామ్నాయంగా ప్రతి ఆడబిడ్డ ఇల్లాలు ఏదైతుందో సిలిండర్ మీద వంట చేస్తుందమ్మా. 500 రూపాయలకి ఎంత ఎక్కువైనా కానీ మీకు తిరిగి వచ్చే విధంగా కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుంది. నేను అడగదలుచుకున్న మిత్రుడు అరవింద్ గారిని, భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా నేను 4 చెప్పినా నా దయచేసి మా పత్రికే సోదరులకు, రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్తు, మహిళలకు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఏది ఇస్తుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, ఇలా వంట కొరకు ఏది ఇస్తుందో 500 రూపాయలకి సిలిండర్ బుడ్డి సౌకర్యం 4 చెప్పినా పువ్వు గుర్తోడు ఎక్కడైనా ఈ కార్యక్రమం అమలు చేస్తే